అయితేను ప్రతిరోజు ఇలానే కొన్ని వందల లీటర్లు నర్మదా గంగా నదిలో కలుస్తూనే ఉంటున్నాయి. భక్తులు వాళ్ళకేదో వస్తుంది, ఇలా ఒక చెంబు పాలు, ఇలా ఒక లీటర్ పాలు, ఇలా కొన్ని వందల లీటర్ల పాలు, కొన్ని వేల లీటర్ల పాలు పోయంగానే వాళ్ళకేదో వస్తుంది, వాళ్ళకేదో పుణ్యం వస్తుంది, లేదా వాళ్ళ పిల్లలకి ఏదో జాబులు వస్తాయి అని ఇలాంటి ఆశలతో దేవుడి పేరు చెప్పుకొని ఇలా నదులు కాలుష్యం జరుగుతున్నాయి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సనాతన ధర్మంలో దేవుడు అంటే ఏంటి? నది దేవుడే, గాలి దేవుడే, కొండ దేవుడే, ప్రకృతి దేవుడు సనాతన ధర్మంలో. అలాంటి ప్రకృతిని కనుక నాశనం చేస్తుంటే నీ స్వార్థం కోసం, ఆ దేవుడు కనుక నిజంగా ఉంటే ఆ దేవుడు నువ్వు కోరుకున్నది ఇస్తాడా? నీ అత్యాశ కోసం నువ్వు ఇలా చేస్తున్నావు చూసావా, వాటికి ప్రకృతిని ఫలంగా పెడతాడా దేవుడు? దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? అంటే నాకేమనిపిస్తుంది అంటే, సనాతన ధర్మం అనేది ఏదైతే ఒకటి ఉందో దానికి ఇప్పుడు ఏదైతే సనాతన ధర్మం అంటున్నారో జనాలు, ఈ 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి, దానికి దీనికి సంబంధమే లేదు అసలు. సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా మూఢమైన నమ్మకం ఎప్పుడు ఉండదు. ఉపనిషత్స్ అనేది సనాతన ధర్మంలో భాగం, వేదాంతం అనేది సనాతన ధర్మంలో భాగం, అద్వైతం అనేది సనాతన ధర్మంలో భాగం. కానీ ఈ రోజుల్లో సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, అంధభక్తి, ఇతర మతాలంటే ద్వేషం, ఇతర మతాల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏమైనా చేసుకుంటే వాళ్ళని కదిలించడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఇదే అయిపోతుంది ఈ మధ్య సనాతన ధర్మం అంటే. అంటే యాజ్ అ రేషనల్గా, ఒక హేతువాదిగా, దేవుడిని అంతగా పట్టించుకున్న ఒక వ్యక్తిగా, ఫిలాసఫీ అంటే ఇష్టం ఉన్న ఒక వ్యక్తిగా, ధ్యానం ఆధ్యాత్మికత అంటే ఇష్టం ఉన్న వ్యక్తిగా, నాకు జనరల్లీ మతాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను మతాలకు వ్యతిరేకం ఒక రకంగా, కానీ నాకు ఏదైతే కొంత జ్ఞానం ఉందో దాంట్లో మెయిన్ పార్ట్ సనాతన ధర్మం నుంచి వచ్చిందని నేను భావిస్తాను. అది అద్వైత సిద్ధాంతం మీద కావచ్చు, వేదాంతాల మీద కావచ్చు, ఉపనిషత్తుల మీద కావచ్చు, హోల్ ఇండియన్ ఈస్టర్న్ ఫిలాసఫీ కావచ్చు, ఇవన్నీ సనాతన ధర్మంలో వచ్చింది. నాకు నేను నార్మల్గా ఎవరికైనా డిస్కషన్లో ఉన్న డిబేట్లో అయినా మాట్లాడుతుంటే సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడతాను నేను. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అరే మా తెలుసులేరా సనాతన ధర్మం గురించి, కుల వ్యవస్థ సనాతన ధర్మం అంటే, మూఢనమ్మకాలు సనాతన ధర్మం అంటే, ఇతర మతాలను ద్వేషించడం సనాతన ధర్మం అంటే, అది ఇది అంటారు వాళ్ళు. మరి ఇలా మాట్లాడుతుంటారు. అప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి? నాయన అది కాదురా సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మం అంటే ఇది, సనాతన ధర్మం అంటే ఈ ఫిలాసఫీ, సనాతన ధర్మం అంటే అద్వైతం అని నేను వాళ్ళకి ఎలా చెప్పాలి? ఈ రోజుల్లో సనాతన ధర్మం అంటే ఒక స్లోగన్ అయిపోయింది, ఒక దేవుడు చుట్టే తిరుగుతుంది, రాజకీయాలు జరుగుతున్నాయి సనాతన ధర్మం మీద. అంటే సనాతన ధర్మాన్ని ఎవరైతే పరిరక్షిస్తామని, మేము సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఉన్నామన్న రాజకీయ పార్టీలు సనాతన ధర్మాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నాయి. ఈరోజు గంగలో కానీ నర్మదా నదిలో కానీ కలుషితం చేసిన వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలో వేస్తాం అని కనుక ఒక పాలసీ చేస్తే ఎవరు అడుగు కూడా పెట్టడు నది వైపు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, సనాతన ధర్మాన్ని కాపాడాలంటే మళ్ళీ ఆదిశంకరాచార్యుల వారే దిగిరావాలేమో ఈ రాజకీయాల నుంచి, ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పుకుంటున్న సనాతన వాదుల నుంచి కాపాడడానికి.